ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకుని ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం జూన్ 27న థియేటర్లోకి వచ్చింది. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ఈ సినిమా టికెట్లు ఫుల్ స్వింగులో అమ్ముడవుతున్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాకి ఇప్పటికీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే తాజాగా కల్కి 2898 ఏడీ నిర్మాతలు, బాలీవుడ్ ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకులు సుమిత్ కాడెల్, రోహిత్ జైస్వాల్కు లీగల్ నోటీసు జారీ చేశారు. వీరిద్దరూ సినిమాకు సంబంధించిన ఫేక్ బాక్సాఫీస్ నెంబర్లను సర్క్యులేట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నివేదిక ప్రకారం సుమిత్ ఇప్పటికే నోటీసు అందుకోగా, రోహిత్ జూలై 20న శనివారం నాటికి నోటీసు అందుకోవచ్చని భావిస్తున్నారు. కల్కి 2898 ఏడీ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కలెక్షన్స్ విడుదల చేస్తున్నారని ఈ ఇద్దరు ట్రేడ్ అనలిస్టులు తమ సోషల్ మీడియా ఖాతాలలో ఆరోపించారు. నిర్మాతలు వీరిద్దరి దగ్గర ఉన్న బాక్సాఫీస్ నెంబర్ల వివరాలు అడిగారు. అలాగే నిర్ణీత గడువులోగా వారు చేయని పక్షంలో 25 కోట్ల జరిమానా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2898 ఏడీ చిత్రానికి నాగస్విన్ దర్శకత్వం వహించారు. 700 కోట్లతో అశ్వనీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే 1000 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి 1100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కెరీర్లో 1000 కోట్లు రాబట్టిన సినిమాగా కల్కి నిలిచింది. అలాగే ప్రస్తుతానికి 2024లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కల్కి ఉంది.